మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే ఆ లోయలో ఏం జరిగింది? 30 మంది ఎందుకు చనిపోయారు? అసలు వివరాల్లోకి వెళ్తే, ప్రధాన పర్యాటక కేంద్రమైన జమ్మూ కాశ్మీర్ పహల్గాం సమీపంలో బైసారన్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ భీకర దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 29 మంది భారతీయులు కాగా ఒక నేపాలీ పౌరుడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు AK-47 M4 కార్బైన్లతో దాడి చేశారు. ఈ దాడి లష్కర్-ఇ తోషిబా అనుబంధ సంస్థ TRF బాధ్యత వహించింది. వారు ఈ దాడిని కాశ్మీర్ జనాభాలో మార్పులు వ్యతిరేకంగా ప్రతిక్రియ చేసినట్టు ప్రకటించారు. మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే ఈ ప్రదేశం దాడి తర్వాత పూర్తిగా ఖాళీ చేయబడింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో పర్యటన మధ్యలో రద్దు చేసుకుని ఢిల్లీలో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని హామీ ఇచ్చారు. హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రస్తుతం శ్రీనగర్ లోయలో 100 మంది పైగా అనుమతులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.